మల్కాజ్గిరి ఎంపీ భారతీయ జనతా పార్టీ కీలక నేత ఈటెల రాజేందర్ పైన రీసెంట్గా కొన్ని ఫ్లెక్సీలు వెలుగులోకి వచ్చినాయి. 2-3 పోస్టర్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి. ఈటెల రాజేందర్ ఇంటి ముందు కొన్ని ఫ్లెక్సీలు కట్టిర్రు. అట్లనే మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కడ పడితే అక్కడ ఈటెల రాజేందర్ పైన ఫ్లెక్సీలు కట్టిర్రు. ఆ ఫ్లెక్సీలు ఈటెలకు పాజిటివ్ కాదు, నెగిటివ్. ఈటెల ఏడుపే బీజేపీకి శాపం. ఒక బీసీ బిడ్డ ధర్మపురి అరవింద్ ఎదుగుతుంటే ఈటెల ఓర్చుకోలేకపోతున్నాడు. ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి రాలేదని చెప్పి ఈటెల బీజేపీని డ్యామేజ్ చేస్తున్నాడు. ఈటెల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి రాలేదని చెప్పి ఈటెల బీజేపీని ఆగమాగం చేస్తున్నాడు. ఈటెల రాజేందర్ వల్ల భారతీయ జనతా పార్టీ ఇబ్బంది అవుతుంది, బీజేపీకి డ్యామేజ్ అవుతుందని చెప్పి కొన్ని ఫ్లెక్సీలు మొత్తం కలకలం రేపినాయి. మల్కాజ్గిరిలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈటెల రాజేందర్ పైన నెగిటివ్ ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు ఆ ఫ్లెక్సీలు పెట్టింది ఎవరు? కిందనేమో ధర్మపురి అరవింద్ సంబంధించిన పేరు పెట్టారు. ధర్మపురి అరవింద్ ఎదుగుతుంటే ఈటెల రాజేందర్ ఓర్చుకోలేకపోతున్నాడు, ధర్మపురి అరవింద్ పాజిటివ్ వస్తుండే, ప్రజాబలం ధర్మపురి అరవింద్కు ఉంటే ఈటెల అసలు తట్టుకోలేకపోతుండని చెప్పి రకరకాలుగా ఆ ఫ్లెక్సీలో రాసుకుంటూ వచ్చారు. మరి ఈటెల రాజేందర్కు ధర్మపురి అరవింద్కి ఎక్కడ కూడా పంచాయతీ అయినట్టు మనం ఇప్పటిదాకా చూడలేదు, వినలేదు. ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ వెరీ క్లోజ్ ఉంటారు, మంచిగా ఫోన్లో మాట్లాడుకుంటారు, ఇద్దరు అన్నదమ్ములు లెక్క మంచిగా కలిసి ఉంటారు. కానీ ఈటెలకు ధర్మపురి అరవింద్కి ఎక్కడ పంచాయతీ లేదు. కానీ ఈటెల రాజేందర్కి బండి సంజయ్కి స్టార్టింగ్ నుండే పంచాయతీ ఉందనేది వినబడుతున్న చర్చ. వాస్తవానికి కేంద్ర మంత్రి పదవి ఈటెల రాజేందర్కి రావాల్సింది బండి సంజయ్కి ఇచ్చిరనేది ఒక చర్చ. ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి ఇస్తే బండి సంజయ్ అడ్డుకున్నాడు, ఈటెలకు అధ్యక్ష పదవి ఇవ్వొద్దని చెప్పి బండి సంజయ్ వద్దని చెప్పిండు అనేది ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో బలంగా వినబడ్డది. బీజేపీ వర్గాలలో కూడా రకరకాల గుసగుసలు వినబడ్డాయి. ఈటెల రాజేందర్కి భారతీయ జనతా పార్టీ అధిష్టానం అధ్యక్ష పదవి ఇద్దామనుకున్నా కూడా బండి సంజయ్ అడ్డమడ్డాడని, ఈటెల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి ఇద్దామని బీజేపీ అధిష్టానం అనుకున్నా కూడా బండి సంజయ్ వద్దని చెప్పిండని, ఆయనకెట్లు ఇస్తారని చెప్పిండని. ఈటెల రాజేందర్ బీజేపీలో ఏమైనా సీనియర్ లీడర్, ఆయన కంటే సీనియర్ల మేము. ఈటెల రాజేందర్ ఇప్పుడిప్పుడే బీజేపీలోకి వచ్చిన, ఆయన బీజేపీలో ఉంటాడో ఉండడో కూడా తెలియదు, ఇప్పుడే ఇవ్వొద్దని చెప్పి బండి సంజయ్ వద్దని చెప్పిండనేటటువంటి వార్తలు కూడా రకరకాల సోషల్ మీడియాలో వినబడ్డాయి, వేరే వేరే మీడియా ఛానళ్ళు కూడా వచ్చినాయి. ఈటెల రాజేందర్ పైన నెగిటివ్ ఫ్లెక్సీలు పెట్టింది ఎవరు? ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా బ్యానర్లు కట్టింది ఎవరు? వ్యతిరేకంగా పోస్టర్లు వేసింది ఎవరు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ఈటెల పైన నెగిటివ్ ఫ్లెక్సీలు కట్టింది బండి సంజయ్ ముఖ్య అనుచరుడట. బండి సంజయ్ ముఖ్య అనుచరుడు రామకృష్ణనే ఈటెల రాజేందర్ పైన ఈటెల ఏడుపే బీజేపీకి శాపమని ఫ్లెక్సీలు పెట్టిండు. కింద ధర్మపురి అరవింద్ పేరు పెట్టిండు. అంటే ఈటెల రాజేందర్కు ధర్మపురి అరవింద్కి గొడవలు పెట్టడానికి బండి సంజయ్ అనుచరుడే ఇదంతా ప్లాన్ చేసిండు అనేది ఇప్పుడు వినబడుతున్నటువంటి చర్చ. కుక్కేట్పల్లి పోలీసులు మొత్తం తేల్చేసిరు కేసు అంతా. బండి సంజయ్ అనుచరుడు రామకృష్ణ ఇదంతా చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణనే ఈటెల రాజేందర్ పైన కావాలనే ఇలాంటి ఫ్లెక్సీలు వేసిండు, కావాలనే ఇలాంటి బ్యానర్లు కట్టిండు, ఈటెలను బద్నాం చేయడానికి, ఈటెలను బ్యాడ్ చేయడానికి, ఈటెలను బీజేపీలో డ్యామేజ్ చేయడానికి. ఇప్పుడు ఒక ఫోటో కూడా మేము స్క్రీన్ మీద పెడతాం, ఒకసారి చూడండి. ఈటెల మన బండి సంజయ్ పక్కనే రామకృష్ణకి సంబంధించిన ఫోటో ఉంటుంది, వాళ్ళ వెనకాలనే ఇంకొక ఫోటో ఉంటుంది, మోదీ సార్దును బండి సంజయ్ అన్న ఫోటో ఉంటుంది. ఒకసారి ఒక ఫోటో ప్లే చేయి సుధీర్. చూస్తున్నారు కదా ఈ ఫోటోలో బండి సంజయ్ అని ఉన్నాడు, రామకృష్ణ పక్కన మాస్క్ వేసుకొని ఉన్నాడు, వెనకాలనే మోదీ సార్, పక్కనే బండి సంజయ్ మోదీ సార్కి ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తున్నటువంటి ఫోటో ఉన్నది. బండి సంజయ్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణ. ఈయననే ఈటెల రాజేందర్ పైన ఈటెల ఏడుపై బీజేపీకి శాపం అని చెప్పి ఈటెల పైన నెగిటివ్ ఫ్లెక్సీలు వేసిండు. ఈటెలను కావాలనే బద్నాం చేసేటటువంటి విధంగా, ఈటెలను డ్యామేజ్ చేసేటటువంటి విధంగా ఈటెల రాజేందర్ పైన ఫ్లెక్సీలు కట్టిండు, రకరకాల బ్యానర్లు కట్టిండు. బండి సంజయ్ అనుచరుడు అట్టిన. మరి వీళ్ళ వెనకాల బండి సంజయ్ ఉన్నాడా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా తెరపైకి వస్తున్నది. ఇప్పుడు బండి సంజయ్ ఇదంతా ఏపించిండా? ఇప్పుడు బండి సంజయ్ ఏమనుకుంటున్నట అంటే, బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో ధర్మపురి అరవింద్ ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరు కలిసి మమ్మల్ని ఆగమాగం చేసిరు. అసలు సాయి భగీరథ్ పోక్సో కేసు బయటికి రావడానికి కారణమే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇద్దరు. అందుకే వీళ్ళిద్దరిని డ్యామేజ్ చేయాలనే ఆలోచనతో బండి సంజయ్ ఇదంతా చేస్తున్నది ఒక పెద్ద చర్చ. ధర్మపురి అరవింద్కి ఏమవసరం బండి సంజయ్ని డ్యామేజ్ చేయడానికి? ఆయనకి ఏమవసరం? ఈటెల రాజేందర్కి ఏమవసరం బండి సంజయ్ని డ్యామేజ్ చేయడానికి? అది బండి సంజయ్ వాళ్ళ కొడుకు పర్సనల్ ఇష్యూ, బండి సంజయ్ ఫ్యామిలీ ఇష్యూ. బండి సంజయ్ కొడుకు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిండని చెప్పి అమ్మాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టిరు. బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ ప్రస్తుతం
జైల్లో ఉన్నాడు, చెర్లపల్లి జైల్లో. అది వాళ్ళ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ. అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు బండి సంజయ్ దగ్గర పోతే బండి సంజయ్ తిట్టిండని, బండి సంజయ్ విమర్శలు చేసిందని కూడా రకరకాల వార్తలు తెరపైకి వచ్చినాయి. అమ్మాయి వాళ్ళ తల్లి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక లేఖ విడుదల చేసింది. ఇవన్నీ మనం చూసినాం. ఈటెల రాజేందర్కి ఏం అవసరం? ఈటెల రాజేందర్ సోషల్ మీడియాలో కావాలని బండి భగీరథ్ పైన నెగిటివ్ వార్తలు ఏమైనా వేయించిందా? ధర్మపురి అరవింద్ ఏమైనా వేయించిందా? అట్లా కాదు బండి సంజయ్ బాధ, అది కాదు. ఈటెల రాజేందర్ బండి సంజయ్ ఇంత నెగిటివ్ జరిగినప్పుడు ఈటెల రెస్పాన్స్ కాలేదు, అది ఇప్పుడు బండి సంజయ్ బాధ. బండి సాయి భగీరథ్ కేసులో బండి సంజయ్కు బాగా నెగిటివ్ అవుతుంటే, బండి సంజయ్ని రకరకాల విమర్శలు చేస్తుంటే, బండి సంజయ్ని రకరకాలుగా మీడియా ఛానల్స్ ప్రచారం చేస్తుంటే, మరి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ కదా, ఈటెల రాజేందర్ కీలకమైనటువంటి వ్యక్తి కదా, మరి ఈటెల రాజేందర్ కూడా బీసీ బిడ్డనే కదా, మరి ఈటెల రాజేందర్ ఎందుకు రెస్పాన్స్ కాలేదు? ఈటెల రాజేందర్ ఎందుకు మాట్లాడలేదు? బండి సంజయ్ వాళ్ళ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్కి ఏమవసరం? బండి సంజయ్ని ఎందుకు మీరు కావాలని నెగిటివ్ చేస్తారు? బండి సంజయ్ మంచి వ్యక్తి, ఆయన అందరిని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తి కాదు, ఆయన చాలా నిజాయితీ పరుడు అని చెప్పి ఈటెల ఎందుకు మాట్లాడలేదు అనేది బండి సంజయ్ బాధ. ధర్మపురి అరవింద్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు TV9లో. ధర్మపురి అరవింద్ని అడిగిండు, రజనీకాంత్ అడిగిండు, ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు జైల్లో ఉన్నాడు, మరి బండి సంజయ్ కూడా ఆ కేసులో ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తున్నారు, మరి మీరు ఏమంటారు అంటే, అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, నాకేం తెలియదండి అంటే, మీరే ఇదంతా ఏపిస్తురట, మరి అమ్మాయి వాళ్ళ వెనకాల కూడా మీరే ఉన్నారట, మీరే కావాలని బండి సంజయ్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి బయట అంటున్నారు. అంటే నాకేమవసరం అండి? బండి సంజయ్ కొడుకు ఎవరో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, వాళ్ళిద్దరిని ఏమన్నా కలిసి తిరగమని నేను చెప్పినా, వాళ్ళిద్దరిని కారులో తిరగమని నేను చెప్పినా, నాకేమవసరం అని చెప్పి ధర్మపురి అరవింద్ ఒకటే మాటతో కొట్టిపడేసిండు. అది బండి సంజయ్కి నచ్చలేదట. నచ్చక ఈటెల రాజేందర్కు ధర్మపురి అరవింద్ పంచాయతీ పెట్టడం. ఇప్పుడు బీజేపీలో ఆల్రెడీ వర్గపోరులు నడుస్తున్నాయి, బీజేపీలో రకరకాల పంచాయతీలు నడుస్తున్నాయి. ఒక లీడర్కి ఇంకో లీడర్కి పడతలేదు, ఒక లీడర్కి ఇంకో లీడర్కు గొడవలు అవుతున్నాయి, సెట్ అయితలేదు. ఈ టైంలోనే ధర్మపురి అరవింద్ అట్లా మాట్లాడిండు, ఈటెల రాజేందర్ అసలు మాట్లాడలేదు, ఈటెల రాజేందర్ అసలు రెస్పాన్స్ కాలే. ఈటెల రాజేందర్ బండి సంజయ్ పైన ఏ మాత్రం ఆయన అసలు నోరు మెదపలే. కాబట్టి నా దాకా వస్తే వీళ్ళు ఎందుకు మాట్లాడరు? నా పైన మీడియాలో ఇంత నెగిటివ్ ప్రచారం అవుతుంటే, మీడియా వాళ్ళు రకరకాలుగా నా పైన వార్తలు వేస్తుంటే, నాకు డ్యామేజ్ అవుతుంటే, మరి ఏమవసరం బండి సంజయ్కి వాళ్ళ కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏమవసరం అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు వీళ్ళు రెస్పాన్స్ కాలేదంటే కావాలని వీళ్ళు నా పైన కుట్ర చేసిరేమో అనేది బండి సంజయ్ వర్షన్ అట. అందుకే బండి సంజయ్ వాళ్ళ అనుచరులతోటి ఇదంతా చేపించనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. ఇప్పుడు దీంట్లో బండి సంజయ్ పేరేం లేదు, దాదాపు 6 పైన కేసులైనాయి, 6 పైన కేసులైనా. దాంట్లో రామకృష్ణ ఉన్నారు, రామకృష్ణ వాళ్ళ పిఏ ఉన్నాడు, ఇంక 2-3 ముస్లిమ్స్ ఉన్నారు, 2-3 ఉన్నారు ముస్లిమ్స్. వాళ్ళ పేర్లు కూడా చాలా క్లియర్గా నేను మాకు అవసరం అనుకుంటే నేను చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. రామకృష్ణ, రాకేష్, తర్వాత రామకృష్ణ వాళ్ళ పిఏ, తర్వాత కుద్రిత్ అహ్మద్ అట, ఆయన A3 ఉన్నాడు, A4గా మహురజన్ ఉన్నాడు, A5 ఖలీం, A6 ఉద్దీన్ అట. వీళ్ళు మొత్తం 3-4 మొత్తం ముస్లిమ్స్, మిగతా వాళ్ళు హిందువులే, మనోళ్ళే. అంటే ఇట్లా ఈ విధంగా ఈటెల రాజేందర్ పైన రకరకాల ఫ్లెక్సీలు కట్టే కార్యక్రమం చేసిరట, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిరు. ఈటెల ఏడిపే బీజేపీకి శాపం అని చెప్పి రకరకాల బ్యానర్లు ఏర్పాటు చేసిరు. కారణం ఏంటంటే ఈటెల రాజేందర్ని బ్యాడ్ చేయాలి, ఈటెల రాజేందర్ని డ్యామేజ్ చేయాలి. అసలు ఎందుకు డ్యామేజ్ చేయాలనుకుంటున్న రీజన్ ఏందనేది కూడా పిన్ టు పిన్ ఒకసారి మనం చూసేటటువంటి కార్యక్రమం చేద్దాం. మొత్తానికి బండి సంజయ్ అనుచరుడు రామకృష్ణను భారతీయ జనతా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసిరు. సస్పెండ్ చేసినటువంటి కాపీ కూడా మన దగ్గర ఉన్నది, ఒకసారి అది స్క్రీన్ పైన సుధీర్ పెట్టు. ఆ సస్పెండ్ చేసినటువంటి కాపీ చూసిరు కదా, ప్రెస్ నోట్ అని చెప్పి విడుదల చేసిర్రు. ఆ సస్పెండ్ కాపీ కూడా స్క్రీన్ పైన పెడతా ఉన్నా. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కూడా చాలా క్లియర్ గా మన దగ్గర ఉన్నది. ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పి ఎఫ్ఐఆర్ మన దగ్గర ఉంది. సైబరాబాద్ వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి కూడా 7/14/2026. వీళ్ళపైన పెట్టినటువంటి కేసులు 352, 353, 2 BNS పెట్టిరు. వీళ్ళపైన సెక్షన్లు కూడా పెట్టిరు, యాడ్ చేసిరు. మేడ్చల్ మల్కాజ్గిరి, KBHP ఫుట్వేర్ బ్రిడ్జ్, KBHP అని వాళ్ళ ప్లేస్ అడ్రస్ అవన్నీ కూడా ఏర్పాటు చేసిరు. భారతీయ జనతా పార్టీ కుకట్పల్లికి సంబంధించి కుకట్పల్లి బీజేపీ ఆఫీసు వాళ్ళు ఒకసారి అనౌన్స్ చేసినటువంటి ఆ కొన్ని పేపర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. అది కూడా చాలా క్లియర్గా నేను మీకు స్క్రీన్ పైన పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నా, ఒకసారి చూడాలి మీరు. సో ఈ విధంగా అనేకమైనటువంటి వ్యవహారాలు జరిగినాయి. ఈటెల రాజేందర్ పైన రకరకాల కుట్రలు చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. ఆ కుట్ర కారణం ఏందనేది ఒకసారి నేను ఒక వార్త చదువుతూ వినుర్రి. గాడి తప్పిన బండి, ఈటెల ఏడిపే బీజేపీకి శాపం, ఈటెల వర్సెస్ ధర్మపురి అరవింద్, ఫ్లెక్సీల వెనుక బండి సంజయ్ హస్తం. బండి అనుచరుడు జన్యవుల రామకృష్ణనే ఫ్లెక్సీలు పెట్టాడని తేల్చేసిన కుకట్పల్లి పోలీసులు రామకృష్ణని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్న రాష్ట్ర బీజేపీ.
బండిపై వ్యూహాత్మక మౌనం. ఇదే రామకృష్ణ బండి పాదయాత్రలో నిధులు కాజేశాడని బీజేపీ నేత పేరాల శేఖర్ ఆరోపణ చేసిండు. గ్రూపు కొట్లాటలతో పతనం దిశగా వెళ్తున్న బీజేపీ ప్రతి వివాదానికి కేంద్ర బిందువుగా బండి. ఈటల అరవింద్ కలిసి భగీరథ్ పోక్సో కేసులో తన పరువు తీయించారని భావిస్తున్న బండి భగీరథ్ పోక్సో కేసుపై ఈటల సైలెంట్. బండికి మద్దతు ఇవ్వని ధర్మపురి అరవింద్. ఇప్పుడు సైలెన్స్ అంటే ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్కి సపోర్ట్ చేయాలనే ఆలోచన ఈటలకు ఎందుకు లేదంటే సెన్సిటివ్ కేసు, వాళ్ళ ఫ్యామిలీ కేసు, ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి ఆయన సైలెన్స్ ఉన్నాడేమో. అంటే రెస్పాన్స్ కాకపోతే వాళ్ళు చేసినట్టేనా? ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ బండి సంజయ్ గురించి ఏం మాట్లాడకపోతే, బండి సాయి భైరత్ గురించి ఏం మాట్లాడకపోతే మొత్తం వాళ్ళు చేయించినట్టేనా? ఇక ఇది ఎక్కడ కథ? సైలెన్స్ ఉంటే ఇక మొత్తం వాళ్ళేనా? కర్మ కర్త క్రియ వాళ్ళకేం అవసరం? ఈ విధమైనటువంటి కథ ఉన్నది. ఆ అక్కసుతోనే ఈటల ఏడుపై బీజేపీకి శాపం అంటూ సిటీలో ఫ్లెక్సీలు పెట్టించిన వైనం. తన ఇమేజ్తో పాటు మిగతా నాయకుల ఇమేజ్ కూడా డ్యామేజ్ అవ్వాలనేదే బండి ఉద్దేశం. అందరికీ బురద అంటించి తనపై ఉన్న పోక్సో బురదను కడుక్కోవాలనే ఆలోచనతో బండి. తోటి నాయకులపై బండి దిగజారుడు రాజకీయాలు చూసి షాక్ అవుతున్న సొంత పార్టీ శ్రేణులట. అంటే తన కొడుకుపై ఉన్నటువంటి ఏదైతే కేసు ఉందో, ఆ తర్వాత బండి సంజయ్కి తెలిసే జరిగింది, బండి సంజయ్ వాళ్ళ ఇంటికి పోయిర్రు, బాధిత కుటుంబం, బండి సంజయ్ అమ్మాయి కుటుంబాన్ని బెదిరించిండని చెప్పి రకరకాల వార్తలు కూడా వచ్చినాయి. తర్వాత బండి సంజయ్ సంగప్పని పంపించి మాట్లాడమని చెప్పింది, ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ బండి సంజయ్ కూడా ఉందనేది కొంత వినబడిన చర్చ. అంటే దీంట్లో బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఈ బురద అందరికి అంటించాలనేటటువంటి ఆలోచనలో బండి ఉన్నాడు అనేది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు ఇదే వార్త కదా, బండి సంజయ్ పైన కుట్రలు చేసిరట, బండి సంజయ్ కొడుకు పైన కుట్రలు చేసిరట. ఆ కుట్రలు చేసింది ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ అని బండి సంజయ్ అనుకుంటుండట. ఇది ఎక్కడ విచిత్రం? మాట్లాడకపోతే వాళ్ళు చేసినట్టేనా? అంటే మాట్లాడితే చేసినట్టు కాదు, మాట్లాడకపోతే చేసినట్ట? ఇదేం విచిత్రం? ఇప్పుడు బండి సంజయ్ ఇష్యూ నడుస్తుంది, ధర్మపురి అరవింద్ ఎందుకు మాట్లాడలే కావచ్చు అంటే సెన్సిటివ్ ఇష్యూ, వాళ్ళ ఇష్యూ, అమ్మాయి ఇష్యూ, తర్వాత బండి సంజయ్కి సంబంధించిన ఇష్యూ, సెన్సిటివ్ మ్యాటర్, వాళ్ళు మాట్లాడుకుంటారు అని మాట్లాడలేదేమో. రాజకీయాలు ఎందుకు లేదు దీంట్లో అని చెప్పి, పాలిటిక్స్ ఏం అవసరం అని. ఇప్పుడు బండి సాయి భైరత్ ఏం పాలిటిక్స్లో లేడు కదా, సాయి భైరత్ ఏమో రాజకీయాలు చేస్తలేడు కదా, రాజకీయ నాయకుడు అయితే కాదు కదా, భారతీయ జనతా పార్టీ లీడర్ ఏం కాదు కదా, మరి ఎందుకు మాట్లాడాలని చెప్పి సైలెన్స్ ఉన్నారేమో. ఈటల రాజేందర్ కూడా అందుకే సైలెన్స్ ఉన్నాడేమో. దీంట్లో సైలెన్స్ ఉంటే, మౌనం ఉంటే కథ మంటగట్టుడేనా? ఇక మొత్తం వాళ్ళే ఉన్నారు, మా కొడుకుని డ్యామేజ్ చేసిన, నన్ను డ్యామేజ్ చేసినని అనుకోవడం ఏంది? చాలా విచిత్రం అనిపిస్తున్నది ఇదంతా చూస్తుంటే.